గత వారం 10 గ్రాముల బంగారం ధర 1,02,000 కంటే ఎక్కువ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. అయితే 2025 ఆగస్టు 11న అంటే సోమవారం ఇండియా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధరలు 1% పైగా తగ్గాయి. వెండి ధరలు కూడా పడిపోయాయి. కొన్నాళ్లుగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్కి భారీ డిమాండ్ కొనసాగిన తర్వాత మళ్లీ డౌన్ ట్రెండ్ కనిపించింది. అయితే ఈ నెల 15న జరిగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ తర్వాత ధరలు మరింత తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదా, అమ్మడం మంచిదా చూద్దాం. సోమవారం ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 1,295 లేదా 1.27% తగ్గి 10 గ్రాములు 1,05,03కు చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 1.59% తగ్గి కిలోగ్రామ్ ధర 1,13,047 పలుకుతోంది. ఈ తగ్గుదల ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ వీక్నెస్ చూపిస్తోంది. గత వారం భారత రూపాయి పతనం, ప్రపంచ అనిశ్చితుల కారణంగా బంగారం 10 గ్రాములు 1,02,250 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితులు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ డిమాండ్ని పెంచాయి. రష్యా యుక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే దిశగా పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో గోల్డ్కి డిమాండ్ తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఆగస్టు 15న అలస్కాలో సమావేశం జరిగింది. ఇందులో ఇద్దరు యుద్ధం ముగించడం గురించి మాట్లాడారు. ఈ చర్చలు ఫలిస్తే గోల్డ్కి మరింత డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.